రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకొని పాతబస్తీ ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ ప్రతినిధులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేసిన అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పుగూడ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మరియు ఇతర ముఖ్య నేతలు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజలందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా ఒకసారి మీరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.